కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ప్రేక్షకులు థియేటర్లకు రావడం మానేశారు. ఓటీటీకి అలవాటు పడిపోయారు. ఇండస్ట్రీ పరిస్థితులు బాలేవంటూ నిర్మాతలు చెబుతున్నారు. కానీ వాళ్ళకు అర్థం కాని విషయం ఏంటంటే కంటెంట్ కరెక్ట్గా ఉన్న సినిమాలకు ఇప్పటికీ జనం వస్తున్నారు. అసలు 2025లో ఎన్ని సినిమాలు 2 వారాలకు మించి ఆడాయి? అలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు ఎన్ని వచ్చాయి? చూద్దాం ఓసారి ఎక్స్క్లూజివ్గా. ఆడియన్స్ మునపట్ల థియేటర్లకు రావట్లేదంటూ నిర్మాతలు ఓ మాట అనేస్తున్నారు. కానీ ఆడియన్స్ బానే వస్తున్నారు. కానీ వాళ్లను థియేటర్ వరకు రప్పించే కంటెంట్ ఇవ్వట్లేదు మన మేకర్స్. వాళ్ళకది ఒప్పుకోవడానికి ఈగో అడ్డొస్తుంది. మహావతార్ నరసింహలో ఏ స్టార్ ఉన్నాడని 3 వారాలుగా ఆడుతుంది. ఇప్పటికే ఇండియాలో 200 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. స్టార్ హీరో లేడు. ఆ మాటకొస్తే అసలు రెగ్యులర్ సినిమానే కాదు నరసింహ, పూర్తి యానిమేషన్ సినిమా. జూలై 24న చాలా తక్కువ స్క్రీన్స్ లో విడుదలై 3 వారాల తర్వాత కూడా అదే దూకుడు చూపిస్తుంది ఈ చిత్రం. దీనికంటే ముందు నాని నిర్మించిన కోర్ట్ 2 వారాలు ఆడింది. అది కూడా కంటెంట్ ఉన్న సినిమానే. పైగా టికెట్ రేట్లలో ఎలాంటి హైక్ లేదు. 2025లో 2 వారాల తర్వాత కూడా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించిన సినిమాలు కనీసం 5 కూడా లేవు. సంక్రాంతికి వస్తున్నామొకటి 3 వారాల వరకు కలెక్షన్స్ తీసుకొచ్చింది. అనిల్ రావిపూడి, వెంకటేష్ కలిసి చేసిన ఈ మ్యాజిక్ కు కుటుంబ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత మరే పెద్ద సినిమా ఈ మ్యాజిక్ చేయలేకపోయింది. తండేల్, హిట్రీ, మ్యాడ్ స్క్వేర్ లాంటి సినిమాలు మంచి విజయం సాధించాయి. కానీ ఫస్ట్ వీకెండ్లోనే 90% రిటర్న్స్ తీసుకొచ్చి 2వ వారానికి సైలెంట్ అయ్యాయి. ఆ తర్వాత కోర్ట్, ఇన్నాళ్లకి మహా అవతార్, నరసింహ 3వ వారంలోనూ ఆడియన్స్ ను రప్పించాయి. వీటిలో ఏ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకోలేదు. మరి లోపం ఎక్కడుందంటారు? ఆడియన్స్ లోనా, మేకర్స్ ఇచ్చే కంటెంట్ లోనా?